కాళేశ్వరానికి పైసా ఇచ్చారా? కేసీఆర్ ఇంట్లో నుంచి తెచ్చారా? కాళేశ్వరంపై రాజ్యసభలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం. సభా హక్కుల నోటీసు ఇస్తామని సురేష్ రెడ్డి హెచ్చరించాక దుబాయ్ నుంచి నిధులు తెచ్చి కాళేశ్వరం కట్టారా? ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురుదాడి. సోనియా కాళ్ళు పట్టుకున్నప్పుడు తెలంగాణ గుర్తు రాలేదా అని ప్రశ్న. కేసీఆర్ను సీఎం రేవంత్ ఎందుకు జైలుకు పంపడం లేదని నిలదీత. కాళేశ్వరంపై ఖర్చు చేసిన 1,00,000 కోట్లు నీళ్ల పాలేనంటూ కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలో బీజేపీ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026పై చర్చలో భాగంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు. మంత్రి సిఆర్ పటేల్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తామని హెచ్చరించారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడబలుకొని కాళేశ్వరాన్ని టోటల్గా జీరో చేయాలని ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఏమంటాను, కాళేశ్వరానికి పైసా కేసీఆర్ ఇంట్లో నుంచి తెచ్చి ఇచ్చారంట. ఇప్పుడు మరి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, మేజర్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది. భారత ప్రభుత్వంగా కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వంగా, యూనియన్ ప్రభుత్వంగా కూడా బీజేపీ ఉన్నది. మరి బీజేపీ అనేక పథకాల మీద ఇచ్చే పైసలు మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇచ్చిండ్లా? ఇప్పుడు సబర్మతి నది ఒడ్డున అక్కడ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కట్టిండ్రు. దానికి మోడీ గారి ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్లా? అమిత్ షా ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్లా? గంగానది శుద్ధి అనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు, విఫలమైపోయింది. మరి ఆ ప్రోగ్రానికి మోదీ గారి తాతల ఆస్తులు ఏమన్నా అమ్ముకొచ్చి చేయాలనుకున్నారా? లేకపోతే ఏదో ఇక్కడ మన రైతుల కోసం రైతు బంధు పెట్టినట్టు కేసీఆర్ని కాపీ కొట్టి మోదీ గారు కూడా కిసాన్ యోజన పథకం అని ఒకటి తీసుకొచ్చింది. దానికి ఏమన్నా మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారు, లేకపోతే ఆఖరికి కిషన్ రెడ్డి గారు వీళ్ళ తండ్రుల ఆస్తులో, తాతల ఆస్తులో అమ్మి, లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉన్న గిన్నెలు బొచ్చలు అమ్మి ఏమైనా పైసలు ఇస్తున్నారా? ఎవరైనా ఆ రాష్ట్ర సంపదను, ఆ రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చే సంపదను ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకుంటారు. ఈ మాట అనడం ఏంది? ఈ మాట కేసీఆర్ అన్నట్టు కాదు, మీరు మా తెలంగాణను అవమానించడానికి అన్నట్టు. మీరు కాళేశ్వరం అస్సలు పనికిరాదు అన్నప్పుడు ఏ విధంగా పనికిరాదో, ఒకవేళ పనికి రాకపోతే కాళేశ్వరాన్ని బ్యాన్ చేస్తానన్నట్టు కిషన్ రెడ్డి గారు ఒక కేంద్రం నుండి ఒక లీక విడుదల చేసి ఒక్క చేనుకు కూడా ఒక్క సుక్క నీరు పోకుండా ఆపాలి. అప్పుడు నిజంగా మీరు కాళేశ్వరాన్ని పనికిరాదు కాబట్టే మేము మూసేసినామని ప్రజలకు చెప్పి మెప్పి ఒప్పించాలి. తిరిగి మళ్ళా కేసీఆర్ దగ్గర నుంచి 1,00,000 కోట్ల రూపాయలను మేము వసూలు చేస్తున్నాం అనేది కూడా మీరు చెప్పి ఒప్పి మెప్పించి అవి వసూలు చేయాలి. అవి వసూలు చేయకుండా నిండు పార్లమెంట్లో తెలంగాణను అవమానించేలాగా కేసీఆర్ ఫేస్ను ముందర పెట్టుకొని తెలంగాణ మొత్తం అవమానిస్తాను. మీరు మీ మోడీ గారు జేబుల నుంచి తీసి పైసలు ఇస్తాడా, లేకపోతే బండలు కొట్టి దానికి పోయి, కట్టెలు కొట్టెలు దానికి పోయి పైసలు తీసుకొచ్చి పంచుతాడా దేశవ్యాప్తంగా? ఒక తెలంగాణ సంబంధించిన నాయకుల దగ్గరికి వచ్చే వరకు కేసీఆర్ జేబుల నుంచి తీసుకొచ్చి ఇచ్చిందా, ఇంతకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిందా? ఇవేనా మాటలు మాట్లాడేది? కేంద్ర మంత్రిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడేది? ఇది 100% తెలంగాణ మీద చిన్నచూపు, తెలంగాణ నాయకుల మీద చిన్నచూపు, యావత్తు తెలంగాణ ప్రజలను వంచడానికి వంకరగా మాట్లాడుతున్న వంకర టింకర మాటలు ఇవి. సూటిగా మాట్లాడకుండా వంకర టింకర మాటలు ఇవి. ఇవేం మాటలు? కిషన్ రెడ్డి గారు మీరు కూడా వాళ్ళకు వత్తాసు పలికిన్లా? ఈ బీజేపీలను అందుకే నమ్మబుద్ధి కాదు. వీళ్ళు తెలంగాణలో పుట్టి తెలంగాణ సొమ్ము తింటూ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే నాయకులుగా ఎదిగి వాడెవడో ఉత్తర భారతదేశానికి సంబంధించిన నాయకుల కాళ్ళ దగ్గర ఉంటారు వీళ్ళు. నాలాంటి వాళ్ళం అందుకే పదే మొత్తుకునేది అదే. మనం బలవంతులం కావాలి, మన రాష్ట్రం ధనిక రాష్ట్రం కావాలి, మన రాష్ట్రం చాలా బలమైన రాష్ట్రంగా ఎదగాలి. ఒక తమిళనాడు లాగా, ఒక కేరళ లాగా. ఎందుకంటే వాళ్ళ జోలికి వస్తే తరుముతారు ఎంతటో అయినా. ఎందుకో కేరళలో, తమిళనాడులో బీజేపీ అడుగు పెట్టలేకపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రజలకు సోయి ఉన్నది. అందుకే
నీ మోడీ వచ్చినా, మోడీ తాతలు వచ్చినా, ఇంకోడు వచ్చినా తన్ని తరిమేస్తారు. వాళ్ళు అవకాశం ఇయ్యరు. మనకేమో కొందరు దరిద్రులు మోపాయిలు, ఇక్కడ కొందరు దరిద్రులు మోపాయి వాళ్ళు ఎత్తుకొని వస్తారు. వీళ్ళని ఎత్తుకొని వచ్చి గో ఇంతటి వీరుడు లేడు, ఇంతటి శూరుడు లేడని నమ్మబలికి ఇచ్చి ఓట్లు వేపిస్తారు. ఇక్కడ మన దొంగలే నమ్మించి మన ఓట్లను దొబ్బుకపోతారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అక్కడ పార్లమెంట్లో మన సిగ్గుదిస్తాను. నిన్నగాక మొన్న పార్టీ పెట్టిండు విజయ్, తమిళనాడు యాక్టర్ విజయ్ నిన్నగాక మొన్న పార్టీ పెట్టిండు. ఒక్కటే మాట అన్నాడు, మేము బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించం, ఎవ్వంతోటి పొత్తు ఉండదు అని ముందే చెప్పిండు. పొత్తు లేకుండా అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఇక మనకోళ్ళు ఉన్నారు ఇక్కడ పక్క రాష్ట్రంలో, 2 రాష్ట్రాలకు కలిసి సూపర్ స్టార్ అని చెప్పుకుంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు. సొంతగా కత్తిని ఊరుకొని ఆ కత్తిని తీసుకపోయి బీజేపీ తెలుగుదేశం చేతిలో పెట్టి ఇక అక్కడ ఉన్న ప్రజలను ఇక్కడ ఉన్న ప్రజలను ఎప్పటికప్పటికి వంచిస్తాను. పొత్తు లేకపోతే ముందుకు పోలేడు, బీజేపీ టీడీపీ లేకపోతే ముందు అడుగు కూడా ముందు పెట్టలేడు. దానివల్ల నష్టం ఏంటంటే ఈ బీజేపీ మన నెత్తి మీద నాట్యం చేసే అవకాశం ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఆయనకు కొంత ఫ్యాన్ బేస్ ఉన్నది, అక్కడ ఫ్యాన్ బేస్ ఉన్నది. ఇప్పుడు ఆయన మైకంలో సినిమా స్టార్ రూపంలో ఆయన మైకంలో ఉన్న వాళ్ళు ఓట్లు ఎత్తే వీళ్ళు వచ్చి మన నెత్తుల మీద డ్యాన్స్లు ఎత్తారు అన్నట్టు. అది విజయానికి ఉన్నంత ధైర్యము పవన్ కళ్యాణ్ గారికి లేకుండా పోయింది.